అంటే ఆగస్టు 15 అంటారు సంవత్సరం, మరి ఎప్పుడు మరి ఏ సంవత్సరం చెప్పలేదు కానీ ఆగస్టు 15 అని మాత్రం గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఇంకా మిగిలినటువంటి పథకాలు అన్నదాత సుఖీభవ అన్నారు, రైతులకి గత సంవత్సరం లేదు, ఈ సంవత్సరం ఇంకా ఎప్పుడు వస్తుందో తెలియదు, ఈ నెలలో వచ్చే నెలలో ఇచ్చేస్తామని చెప్పారు. తల్లికి వందనం గత సంవత్సరం 2024-25 బకాయిలు ఇవ్వలేదు. ఫీజు రీఎంబర్స్మెంట్ కాలేజీలు చెల్లించాల్సినటువంటి డబ్బు ఫీజు రీఎంబర్స్మెంట్ దగ్గర 6-7 క్వార్టర్లు ఇవ్వలేదు. మరి ఏది ఇవ్వకుండా అన్ని చేసేస్తారంటే ఏం చేసినట్టు? ప్రజలు మళ్ళీ మీకు ఎందుకు ఓటేయాలి, ఎందుకు అసలు మీ మాటలు నమ్మాలి అనేటువంటి విధంగా ప్రజలు కూడా ఎంత అమాయకులు అంటే 4 సార్లు నమ్మి ఓటేశారు. ఏ ఒక్కసారి వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టలేదు. చివరికి ఏం మిగిలింది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకంటే నేను యోగాంధ్ర ద్వారా ఆ ఆసనాలు మిగిలాయి. ఏ ఆసనం బాగా నేర్పించారు చంద్రబాబు నాయుడు గారు అంటే నాకు నమ్మి ఓట్లేసినటువంటి